అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే, మనం ఇంతకుముందు మన యొక్క తోటకి స్ప్రే చేయబడిన మందుల వల్ల మన యొక్క తోటలో ఆకుముడత అనేది ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, ఎంత సైనిస్గా వచ్చిందనే దాని గురించి యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. మనం ముందుగా మన యొక్క తోటను గమనించుకున్నట్లయితే, మన యొక్క తోటలో మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆకు ముడత అనేది కింద ముడత లేదు, పై ముడత లేదు, ఆకు అనేది క్లీన్గా నీట్గా రావడం జరిగింది. మీరు చూసుకోండి. మీరు చూసుకుంటూ ముందుగా మీకు ముందు వీడియోలో మన యొక్క తోటలోకి ఇంతకుముందు ఆకు చూసుకున్నట్లయితే మనకి ఆకు అనేది పైగా ఆకు ముడుచుకుపోయింది, పొడవాకారంలోకి మారిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఎగురు అనేది ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క మొక్క అనేది కాదు, ప్రతి ఒక్క చెట్టును చూసుకున్నా కూడా మనకి ఆకు అనేది క్లీన్గా, సైనిస్గా, నీట్గా రావడం జరిగింది. మీరు లైన్ టు లైన్ చూసుకున్నా కూడా, మీరు ఏ మొక్క చూసుకున్నా కూడా ఆకు అనేది మాత్రం ముడత అనేది లేదు, ఇలాంటి విధమైన ముడత అనేది లేదు. ప్రతి ఒక్క మొక్కను చూపిస్తాను మీకు లైన్ టు లైన్ బాగా గమనించుకున్నట్లయితే. ఈ యొక్క మొక్కను చూసుకుంటే కింద ఆకులు అనేవి ఈ విధంగా పడవాకారంలోకి మారిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే కొత్తగా వచ్చిన ఎగురు అనేది ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉందో చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతుంది. మనం మందులు అనేవి స్ప్రే చేసే సమయంలో మనం క్లీన్గా ప్రతి ఒక్క మొక్క అనేది తడిచే విధంగా మనం మందులు అనేది స్ప్రే చేసుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందని కూడా చెప్పవచ్చు. మరి ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క చాలును కూడా గమనించుకున్నట్లయినా కూడా మీకు ఆకు అనేది క్లీన్గా, నీట్గా రావడం జరిగింది. ఇంతకుముందు ఆకు అనేది మనకి ముడతగా ఉన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఆకు అనేది నీట్గా రావడం జరిగింది. కొత్త ఎగురును గమనించుకున్నట్లయితే ఎంత క్లీన్గా ఉందనేది మీకే తెలుస్తుంది. మరి అయితే ఆకు అనేది ఇంత క్లీన్గా, నీట్గా రావడానికి కారణమైన మందులు ఏమిటనే దాన్ని తెలుసుకునడానికి ముందు మనం మందులు అనేది స్ప్రే చేసే సమయంలో కూడా మనం మందులు అనేది ప్రతి ఒక్క మొక్కని తడిచే విధంగా మనం మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా మనం డోసేజ్ అనేది కూడా కరెక్ట్గా పెట్టుకొని మనం మందులు అనేది స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీరు చూడండి, ప్రతి ఒక్క మొక్కను గమనించినా కూడా మనకి ఆకు అనేది ఎలాంటి విధమైన ముడత అనేది లేదు, ఆకు అనేది నీట్గా, సైనిస్గా రావడం జరిగింది. అనేది మరి ఇప్పుడు మనం మందులు స్ప్రే చేసిన మందులు కూడా అంత ఖరీదైన మందులు కాదు అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఒక ఎకరానికి దాని యొక్క మొత్తం చూసుకున్నట్లా కూడా ఒక 1000 రూపాయలనే మనకి ఒక ఎకరానికి రావడం కూడా జరుగుతుంది. మరి మనం ఆ మందులు ఏంటనే దాని గురించి చూసుకున్నట్లయితే, మరి మన యొక్క మిరప తోటకి ముడత పోవడానికి గల కారణమైన మందులు ఇవేనండి. మనం ఈ యొక్క మందులనే మనం యొక్క మిరప తోటలో స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది పిఐ కంపెనీ వాళ్ళది కీఫెన్, అదేవిధంగా అక్కడ కనిపిస్తున్న ముందు పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్మేట్ అనేది. అయితే మనము ఈ యొక్క కీఫెన్ అనే మందుని అయితే స్ప్రే చేయలేదండి. మనం ఇది కీఫెన్ ప్లేస్లోనే మనము స్ప్రే చేయడం మందు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మందు టీఫీన్ అనే మందు. ఇది మనకి అగస్య కంపెనీ వాళ్ళదండి. మనకి ముఖ్యంగా దీంట్లో ఉండే టెక్నికల్స్ ఏమున్నాయో లేదో చూసుకోవాలి. మీరు ఇక్కడ కీఫెన్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే టొలిఫిరిన్ ప్రైడ్ అని మనకి 15% ఈసీ రూపంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి టీఫెన్లో చూసుకున్నా కూడా టొలిఫిరిన్ ప్రైడ్ అని మనకి 16% ఈసీ రూపంలో ఉండడం జరిగింది. మనము స్ప్రే చేయడం బంద్ అనేది ఏ కంపెనీ అనేది కాదు, దాంట్లో ఉండే టెక్నికల్ అనేది సేమ్ ఉందా లేదనేది చూసుకుంటేనే మనకి చాలా అని చెప్పవచ్చు, రైతులు గమనించగలరు. మనం ఈ యొక్క 2 మందులను స్ప్రే చేయడం వల్ల మన యొక్క తోటలో ఆకు ముడత అనేది క్లీన్గా, నీట్గా రావడం జరిగింది. మన యొక్క పంట వచ్చేసి 2 ఎకరాలు కాబట్టి మనం ఒక ఎకరానికి మనకి ఫాస్మేట్ అనేది మనము 1/2 లీటర్ తెప్పు తీసుకున్నాం. అదేవిధంగా టీఫెన్ అనేది మనం ఒక ఎకరానికి 250 ml చొప్పున 2 తీసుకున్నాం. మరి వీటి యొక్క ధర మనం ఒక ఎకరానికి 1000 రూపాయల్లోనే రావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ బిల్ అనేది చూసుకున్నా కూడా మనం 2 ఎకరాలకు మనం మందులు అనేది స్ప్రే చేయడం జరిగింది. మనకి 2 ఎకరాల ధర వచ్చేసి మనకి 1750 రూపాయల్లోనే రావడం జరిగింది. మనం ఒక ఎకరానికి వీటిలో చూసుకున్నట్లయితే మనకి ఒక ఎకరానికి మనకి 850 లేదా 900లోనే కూడా మనకి ఒక ఎకరానికి మందు అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మందులు అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన యొక్క తోటలో మీరు ఇంతకుముందు చూపించిన విధంగా ఆకు అనేది ఎలాంటి ముడతను కూడా సమర్థవంతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. మనం వీటిని ఒక ఎకరానికి డోసేజ్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 250 ml చొప్పున తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం 6 గంటల వరకు మందు అనేది స్ప్రే చేయవచ్చు. మరి చూశారు కదండి, మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం.